రేపు హైదరాబాద్కి రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు మోదీ. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు హాజరవుతారు మోదీ. ఇక సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చారు కమలం నేతలు. రేపు హైదరాబాద్ కు రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మధ్యాహ్నం 1 గంటకు బెంగళూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు ప్రధాని. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా హెచ్ఐసిసికి వెళతారు. మధ్యాహ్నం తర్వాత పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. రోడ్డు మార్గంలో సింధు హాస్పిటల్ కు చేరుకుంటారు. సింధు హాస్పిటల్ ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు హాజరవుతారు మోదీ. ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలు. దాదాపు 2 లక్షల మందిని తరలించేందుకు ప్లాన్ చేశారు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు, పార్టీ నేతలు. ప్రధాని సభకు తరలి రావాలని ప్రయాణికులను కోరారు. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చారు కమలం నేతలు. అధికారం కోసం కాంగ్రెస్ ఏ స్థాయికైనా దిగజారుతుందని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. తమిళనాడులో డీఎంకేను కాదని టీవీకే చెంత చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. తమిళనాడులో గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్లలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిస్తే ఎంఐఎం అని 3 పార్టీలు వేరు, కానీ ఎజెండా మాత్రం ఒక్కటేనని చెప్పారు లక్ష్మణ్. కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఎంఐఎం. ఈ 3 పార్టీల పేర్లు వేరైనప్పటికీ వారి విధానాలు, అజెండా ఈరోజు ఒక్కటిగానే. వాళ్ళు అవినీతిలో కానీ, కుటుంబ పాలన కానీ, వంశపరపర రాజకీయాల్లో కానీ హిందుత్వ ఎజెండాను వ్యతిరేకించడము, హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడము, హిందువుల యొక్క దేవీ దేవతలను అవమానించడమే వారు లౌకికవాదంగా భావిస్తూ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం చేసిన సందర్భంగా హైదరాబాద్ లో సంబరాలు చేసుకున్నారు బీజేపీ నేతలు. సీఎంగా సువేందు అధికారి ప్రమాణం సందర్భంగా డప్పు కొట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బెంగాల్ సీఎం సువేందు అధికారికి శుభాకాంక్షలు తెలిపారు.